చరిత్రలో మనం ఎన్నో ఇన్వెన్షన్లను చూసి ఉంటాము. కానీ ఒక విశ్వకర్మ నాగర్ కర్నూలు వాసి ఒక గొప్ప అంశాన్ని ఇక్కడ మనం కనుక్కోవడం జరిగింది. గతంలో హార్మోన్ పెట్టి అంటే లెగ్ హార్మోనియం కావచ్చు, లేదా చేతోన ఆ గాలిని ఊపడానికి ఆ బత్త హార్మోనియం కావచ్చు, అలాంటిది మనం చూసాము. కానీ అది ఎంతో బరువు ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో హార్మోనియం వాయించేటువంటి వ్యక్తులు ఎక్కడైనా ఒక ప్రోగ్రాం ఒప్పుకుంటే ఆ డబ్బా మోసుకుపోవడానికి మళ్ళీ ఒక ఇద్దరు అవసరం పడుతూ ఉంది. కాబట్టి ఆ ఇబ్బందుల్ని ఏ విధంగా అయితే మనం తగ్గించుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మరి ఒక కొత్త ఇన్వెన్షన్ కనపడతా ఉంది. తన పేరు, తన యొక్క ఇన్వెన్షన్ ఏంటి, ఇలాంటివి ఎలక్ట్రానిక్ కీబోర్డులు కూడా ఉన్నాయి మార్కెట్లో. కానీ కొందరు కేవలం హార్మోనియమే ఉండాలి, ఒరిజినల్ హార్మోనియమే ఉండాలి, అదే శబ్దం ఉండాలని కోరుకుంటారు. కానీ చూడ్డానికేమో మరి ఎలక్ట్రానిక్ హార్మోన్ పెట్టేలాగానే కనపడుతుంది. బట్ దీని విశేషాలు ఏంటి, మొత్తం తనతో మాట్లాడి తన పేరు, తను ఎందుకు ఇలాంటిది కనిపెట్టాడు, దీని గురించినటువంటి వివరాలు తెలుసుకుందాం. అయ్యా నమస్కారం. నమస్కారం. ఓకే, మీ పేరు ఏం పేరు? నా పేరు సునందనాచారి. ఏ ఊరు మీది? నాగర్ కర్నూలే. నేను హైదరాబాద్లో ఉంటాను. అక్కడ కీబోర్డ్ చూసిన క్యాషియో కానీ, యమహా కానీ, కార్గ్ కానీ, బట్ అవి వేరుగా ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే ఇదేదో చెక్కతో తయారు చేసినట్టుగా ఉంది. అట్లా చూస్తే మరి పాతకాలంలో మా ఇంట్లో ఉండేటువంటి బత్త హార్మోనియం కూడా అట్లా కాదనిపించింది. ఇది ఏంటో నాకు సందేహం ఉంది. మరి దీని గురించి వివరాలు చెప్పండి, ఏంటి దీని గురించి చెప్పండి. ఇది బత్త హార్మోనియమే. అయితే ఈ బత్త ఊపాలంటే ఎడమ చెయ్యి ఇట్లా ఊపుతూ ఉండాలి. అవును. ఊపి తెల్లార్లు ఒకసారి వీధి నాటకాలు పోయినప్పుడు తెల్లార్లు ఊపాల్సి వస్తుంది. అవును, అది చెయ్యి బాగా లాగుతుంది, చెయ్యి గుంజుతుంది, లాగుతుంది. ఊపడానికి వేరే మనిషి కూలి మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది. అవును. తర్వాత ఎక్కడికైనా పట్టుకపోవాలన్నా వెయిట్ ఎక్కువ అవుతుంది, 7-8 కిలోలు అవుతుంది. అవును. అంత బరువు మోసుకొని సంగతి చేసుకొని పోవాలంటే అది ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బందులన్నీ ఏం చేయాలని ఆలోచించి ఇది మొత్తం 4 కిలోల బరువు ఉంది, 2 కలిపితే. ఇది ఒక బాక్స్ ఉంది గాలి ఊదడానికి. ఓకే, దీనికి కావాల్సింది ఓన్లీ గాలి మాత్రమే. అంటే మరి ఆ బత్త లేదు కదా, చేతిలో బత్త ఎట్లా దాని పరిస్థితి? బదులుగా ఈ బాక్స్ ఇగో లోపల ఒక చిన్న మోటార్ పెట్టి దీని నుంచి గాలి వస్తుంది. గాలి మోటార్. ఇది గాలి మోటార్ అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. ఆ గాలి మోటార్ నడవడానికి కరెంటు మళ్ళా కరెంటు. ఎందుకంటే ఇది నడవాలంటే కరెంట్ కావాలి కాబట్టి. ఓకే, అందులో నుంచి గాలి వస్తుంది ఈ పైప్ ద్వారా. ఇట్లా ఈ పైపు ద్వారా గాలి వచ్చేటట్టుగా, అంటే ఇక మనం బత్త ఊపకుండా ఈ మిషన్ ద్వారా గాలి వస్తుంది. ఆ గాలే కావాలి కాబట్టి దీనికి మీరు ఒక సెటప్ చేశారు. దీని కనెక్షన్ ఎట్లా ఇచ్చారు మరి ఇక్కడ? ఎప్పుడంటే తీసి పెట్టుకోవచ్చు. చాలా సులభంగా ఉంది. అది 7 గంటల ట్రాన్స్పోర్ట్ ఈజీగా, చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నారు. 4 kg బరువు ఉంది. ఇది 4 కిలోలు అంటే అల్కా పట్టుకోగలుగుతారు. అది మాత్రం దాదాపుగా 7-8 కిలోలు. దాన్ని గమనిస్తే అక్కడ గమనిస్తున్నారు చూడండి, బాక్స్ అంతా పక్క పెట్టి అది ఎంతో బరువు ఉంటుంది. మెట్లు మాత్రమే తీసుకున్నాం, దాంట్లో నుండి కేవలం మెట్లను మాత్రమే తీసుకొని ఒక విశ్వకర్మ జాతీయుడైనటువంటి మన సునందనాచారి గారు అద్భుతమైనటువంటి కీబోర్డ్ తయారు చేశాడు. చాలా విచిత్రంగా ఉంది. ఇది మొత్తం వుడెన్ కర్రతో